ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన ఆదివారం ధ్వజారోహణ పూజలు జరిగాయి. అనంతరం గ్రామోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈవో ఎన్ గోపి పర్యవేక్షించారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ గ్రౌండ్లో రాజ్యలక్ష్మి, అవోపా, వామ్, వాసవి క్లబ్ వనిత, రాష్ట్ర ఆదివేశ మహాసభ, వాసవి పరివార్ ఇంటర్నేషనల్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యాన పాయస హవీర్ యజ్ఞం నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆర్గనైజింగ్ అండ్ కోఆర్డినేటర్ గాదంశెట్టి సుజాత, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజు మాఘమాసం ఆదివారం, భానుడికి సూర్యునికి ఎంతో ఇష్టమైన వారం భానువారం, ఆదివారం. మరి ఈ రోజు ఎంతో వైభవంగా 316 మందితో పొయ్యిలు పొంగల కార్యక్రమం జరగబోతుంది. అట్లాగే 108 ఉండ్రాళ్ళు వినాయకుడి నివేదన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రాజలక్ష్మి, ఆవోప, వాసవి క్లబ్, వామ్, ఆర్యవేశ మహాసభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి టైంకి విచ్చేసినందుకు, అట్లాగే ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే స్పాన్సర్ ఇచ్చిన వారికి, ఊర్లో ఉన్న పెద్దలకి, అట్లాగే విజయవాడ కూడా ఉన్నారు దాతలు, వాళ్ళు మంగళగిరి వాళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత విజయవంతంగా జరిపించినందుకు ముందుగా మన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భక్త మహాశైలకు తెలియచేయడం ఏమనగా, మన మంగళాద్రి క్షేత్ర పునర్వాసుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్తర భాగాల కళ్యాణ గ్రౌండ్ లో ఈ రోజు మనకి ఫిబ్రవరి 8వ తేదీ 2026 భానువారము. ఈ భాను సప్తమి సందర్భముగా 50 మంది భక్త మహాశయులు అంటే ఈ మహిళా సోదరులు 316 పాకకుండములు అంటే పొయ్యిలు అన్నమాట. పాయసం ఆ స్వామివారికి క్షీరాన్నము, గుడాన్నము, పొంగలతో కలిపిన 316 యొక్క కుండములతో ఆ హోమం అంటే ఆ పాక హోమంలో పొయ్యిలతో ఈ మహత్తర కార్యక్రమాన్ని తృతీయ వార్షికోత్సవంగా జరిపిస్తున్న వారు శ్రీ గాదంశెట్టి రామకృష్ణ గారు, శ్రీమతి సుజాత గారు. నిరాడంబరంగా గత వారం రోజుల నుంచి అవిశ్రాంతిగా భక్తులందరికీ వారి టీం వారు కూడా, మిత్ర బృందం వారు కూడా వారికి ఎంతో సహకరిస్తూ ఇందులో ఎటువంటి కులమత భేదాలు లేకుండా ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి ఎంతో అద్భుతం చేస్తున్నారు. ఏమిటి అంటే, మనకి ఈ మాఘమాసంలో చివరి పండగ, మాఘమాసం చివరిది వచ్చేది ఉగాది. ఈ మాఘమాసంలో యొక్క స్వామివారి సూర్యనారాయణ మూర్తికి ఈ పొంగళ్ళు నివేదన చేసి పంచభూతాల యొక్క ప్రదేశంలో ఈ కార్యక్రమం చేస్తే పంచభూతాల యొక్క ప్రకోపాన్ని చల్లార్చడానికి, ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు, అకాల ప్రమాదాలు లేకుండా ఆడవాళ్ళకి సౌభాగ్యాలు కలగడానికి, దౌర్భాగ్యాన్ని తొలగించడానికి చేసే కార్యక్రమం. ఎందుకంటే ఈ సంవత్సరం ఉంటాం, రేపన్న రోజు మనది కాదు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పురుపుణ్య అనే అన్నిటికంటే ప్రపంచంలో శక్తివంతమైనది కాలం. ఈ కాలాన్ని కాల పురుషుడు మనకి అనేక రకాలుగా ఇబ్బందులు, ఇక్కట్లు, ప్రమాదాలు అన్నీ
శుభసూచికలు అన్ని కలిగిస్తాడు. ఆ కాలపురుషుడికి అధిష్టాన దేవత సూర్యనారాయణ ప్రత్యక్ష. ఆయన చేస్తే ఆ కిరణాదులతో ఉత్తుంగతరంగ కిరణాదులతో ఈ ప్రసరించబడుతున్న వాటికి సూర్య భగవానుడికి 1,08,000 ఉండ్రాలతోటి గణేష్ స్వామివారికి సమర్పించడం జరిగింది. 336 మంది మంగళ కార్యక్రమం ఎంతో దివ్యంగా ఈ కార్యక్రమంలో రచ్చబండ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మరియు వరంగల్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అట్లానే జెంట్స్ విభాగము అందరం కలిసి ఆవోప అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అట్లానే భగవంతుడు కూడా సహకరించారు. ఈ కార్యక్రమానికి సహకరించే వారందరికీ కూడా మాఘమాసంలో సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన పొంగళ్ళ కార్యక్రమం సూర్య భగవానుడు ఉదయించడానికి మహిళలందరి చేత పొంగల్ తయారు చేయించి స్వామివారికి హారతులు ఇవ్వడం జరిగింది. హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే కృష్ణ. ఓం శ్రీ సూర్యనారాయణ దేవాయ నమః. ఈ సందర్భంగా గౌరవనీయులు శ్రీ గాదం రామకృష్ణ సుజాత గారి ఆధ్వర్యంలో ఈ 1,08,000 ఉండ్రాల కార్యక్రమం అనేది ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు నిర్వహిస్తున్నారు. వారికి ఆ భగవంతుడు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని. భాను సప్తమి సందర్భంగా ఈరోజు రాధశెట్టి సుజాత గారి ఆధ్వర్యంలో 313 ఆవు పాలతోటి పొంగళ్ళు, 1,16,000 వినాయకుడికి ఉండ్రాళ్ళు నివేదన కార్యక్రమం జరుగుతుంది. కావున మేమందరం పాల్గొన్నామండి. ఓం శ్రీ నరసింహాయ నమః. విజయ నరసింహ మంగళాద్రిలో వేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహారి సన్నిధానంలో ఈ రోజు గణపతికి 1,08,000 ఉండ్రాలతో స్వామివారికి నివేదన, అట్లాగే సూర్య భగవానుడికి 13 పొంగళ్లతో స్వామివారికి నివేదన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గాదె సుజాత గారు వారి కొత్త రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగింది. కుసుమారావు గారు ఎక్కడున్నా పంతులు గారు రమ్మంటున్నారు. లక్ష్మీనారాయణ గారు 100 రూపాయలు సమర్పించినారు. వారి వారి కుటుంబాన్ని స్వామి సర్వదా రక్షించనుగా. చాలా మంచి మంచి అంశాలు ఉన్నాయి. చక్కగా కొండ మీద చేసే అంశాలు అద్భుతంగా ఉన్నాయి. ఆద్యంతంగా
వాటి గారి కుటుంబం కావాలి ఎల్లవల్ల కాపాడాల్సిందే వచ్చినాం వెంకటరెడ్డి పెట్టారు. చూడండి, ఒక్క నిమిషం అది చూడండి. ఓకే. కావాలి ఇక్కడికి కావాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేడీ ఇది పక్కన ఇటు చూడండి ప్లేట్లు. కుటుంబాలు గారు ఎక్కడున్నా పంతులు గారు రమ్మంటున్నారు. అయోధ్యని లేటి రామయ్య పైన వారందరినీ తన ఇంటి వేడుకకు రమ్మన్నాడు రామయ్య. 500 ఏళ్ళు తన ఇంటిలోనే బందీగా మారాడు రామయ్య. ముక్క చెక్కలున్న హిందువులందరినీ ఒక్కటిగా చేశాడు రామయ్య. ఊరూరి జనములు వెనక కదిలించి మచ్చ చెరిపేశాడు రామయ్య. ఇంటి వాడయ్యాడు రామయ్య. అందరికీ నమస్కారం. ఈరోజు పెదవడ్లపూడిలోని చైతన్య నగర్ కట్ట మీద ఉన్న శ్రీ జ్ఞాన సాయిబాబా గారి 11వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 7,000 మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు జరిగింది. అలాగే కోలాటం, నాట్యం, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్న కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమిటీ సభ్యులను అభినందనిస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇంతమంది ప్రజలకు ఈ దేవుడి యొక్క సన్నిధిలో వాళ్ళకి దర్శన భాగ్యం అలాగే భోజన ఏర్పాట్లు చేస్తున్న కమిటీ సభ్యులు మరియు ఇక్కడ స్థానిక పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ లోని జ్ఞాన సాయిబాబా ఆలయంలో ఈరోజు 11వ వార్షికోత్సవం జరుగుతుంది. మరి 7,000 మందికి అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానంలో భాగంగా మన లోకేష్ గారు కూడా ఒక 7 క్వింటాలు బియ్యం ఇవ్వడం జరిగింది. మరి భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని అన్నదానం మరి సేకరించి ఆయన కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ దేవేంద్రపాడు చైతన్య నగర్లో పెద్దవడ్లపూడి చైతన్య నగర్లో జ్ఞాన సాయిబాబా 11వ వార్షికోత్సవం సందర్భంగా 7,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగును. కావున ఈ కమిటీ సభ్యులకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దవడ్లపూడి శివారు చైతన్య నగర్లో వేయించేసి ఉన్న శ్రీ జ్ఞాన సాయి మందిరం 10వ వార్షికోత్సవం 11వ వార్షికోత్సవం చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ స్వామి గురుదయ వల్ల గ్రామ క్షేమార్థం ఆ చుట్టుపక్కల అన్ని ఊర్లోనూ పాడి పంట పశు శిశు సమృద్ధిగా ఉండడం, అందరికీ ఉద్యోగ వ్యాపార వ్యవహార అనుకూలత రావడం, ఎవరు బాధలో తొలగి గురు కటాక్షం వల్ల అందరూ సుభిక్షంగా ఉండాలని ఈ 11 జ్ఞాన సాయి మందిరం 11
అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క వార్షికోత్సవం 10వ జరుగుతుంది. మేము అనుకున్న దానికన్నా కూడా జనం భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాము. అలాగే కనిపిస్తుంది. దినదిన అభివృద్ధిగా మాకు ప్రతి సంవత్సరం కొంత భక్తుల సంఖ్య పెరుగుతుందనేటువంటి ఆనందంలో మాకు శృతి మించి భారంగా ఉన్నా కానీ మేము ఈత వేస్తూనే ఉన్నాము.